హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు యాజ్ యూజువల్గా సండే స్పెషల్ చేపల కూర, చేపల ఫ్రై మన ఛానల్లో అయితే నేనైతే చేశానండి. మనకి చేపల వల్ల ఎన్ని ఉపయోగాలు అనేది అయితే ఈరోజు మీకు నేను చెప్తానండి. చేపలు మన శరీరానికి అవసరమైన పోషకాలు అయితే మన చేపల నుంచి మనకి లభిస్తాయండి. ఎక్కువ భాగం గుండె జబ్బుల్ని తగ్గించే గుణం అయితే ఈ చేపలకైతే ఉంటుందన్నమాట. చేపల్లో లభించే ముఖ్యమైనది ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి చాలామంది కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారండి. అటువంటి వారు ఇటువంటి చేపలను మీరు ఎక్కువగా వారానికి 3 సార్లు తీసుకోవటం వల్ల మీరు కొన్ని అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. నాన్ వెజిటేరియన్స్ తప్పకుండా అయితే మీరు చేప తినేవాళ్ళు చేపలను తీసుకోండి. ఈ మధ్యలో అసలు వెజిటేరియన్స్ కూడా చేపలు అయితే తింటున్నారండి ఆరోగ్యమని. కాబట్టి మీరు మాత్రం వారానికి 2 సార్లు అయితే చేపలను అయితే తీసుకోండి. చేపలు తినటం వల్ల మానసిక ఆందోళనలు ఏవైనా ఉంటే అవి తగ్గుతాయండి. గుండె సమస్యలు చాలా మట్టికైతే మీకు అరికడుతుంది. గొంతు క్యాన్సర్ నుంచి కూడా బయటపడవచ్చు, గుండె జబ్బుల నుంచి బయటపడవచ్చు. మన రక్తనాళాల్లో ఉన్న బ్లాక్స్ ఉంటాయి కదా, ఆ బ్లాక్స్ను కూడా తగ్గిస్తుంది అనమాట. ఇంత మంచిగా ఉంటుంది చేపల్ని మీరు వారానికి 3 సార్లు ఎందుకు తీసుకోరు? నేను పదే చేపల కూర వండి తిని మీకు నేను చూపిస్తున్నాను కదండి. మీరు కూడా వారానికి 3 సార్లు తప్పనిసరిగా తీసుకోండి. అనేక ఆరోగ్య సమస్యలతో ఈ రోజుల్లో చాలామంది బాధపడుతున్నారు. అటువంటి వాటి నుంచి మనం బయటపడాలంటే ఇట్లా మనం చేపల కూరనైతే వారానికి 3 సార్లు అయితే మీరు కంపల్సరీ అయితే తీసుకోవాలండి. నేను ఇంకా మీకు వారానికి ఒకసారి చూపిస్తున్నాను. వారానికి 3 సార్లు అయితే కంపల్సరీ అయితే తీసుకోవాలండి. మధ్యలో కూడా నేను 2 సార్లు చేస్తానండి. అవి కూడా వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఈ చేపల్లో అయితే మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుందండి, మెగ్నీషియం ఉంటుంది, ఐరన్ ఉంటుందన్నమాట. దీంట్లో DHAEP ఉంటుంది. కంటి చూపు అయితే మనకి క్లియర్గా కనిపించే అవకాశం ఉందండి. కంటి చూపుని మీరు కావాలంటే వారానికి 3 సార్లు తిని నాలాగా కంటి చూపుని టెస్ట్ చేసుకోండి. మీకు క్లియర్గా అయితే కళ్ళు కనిపిస్తాయండి. కొంచెం డిమ్గా ఉంటాయి కదా ఈ ఏజ్లో, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తీసుకోండి. పిల్లలకి ముఖ్యంగా పెట్టండి. పిల్లలు చాలామందికి ఈ రోజుల్లో బోతాద్దాలు వేసుకొని ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇది అరుగుదల చాలా తొందరగా అరిగిపోతుంది అనమాట చేప అనేది. కాబట్టి మీరు పిల్లలకు కూడా ఎక్కువగా అలవాటు చేయండి. చేప చిన్న వయసులోనే మీరు అలవాటు చేశారంటే పెద్ద అయినాక వాళ్ళు ఇంత ఆరోగ్యకరమైన చేపలను అయితే తినడానికి ఆస్కారం అయితే ఉంటుంది. దీంట్లో విటమిన్ A, D, E ఉంటుంది. విటమిన్ A, D, E లోపం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చేపల కూరను తప్పకుండా అయితే తీసుకోండి. చూసారు కదా నేను ఎలా తింటున్నాను. సండే స్పెషల్ అండి. మీరేం చేసుకున్నారండి సండే? ఒక్కసారి నాకు కమెంట్ చేయొచ్చు కదా. మీరు కూడా చేపలు చేసుకున్నారని చెప్తే నేను చాలా ఆనందిస్తాను. అయితే మాత్రం ఇటువంటి మంచి విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని అయితే వాచ్ చేయండి.